హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారు, మనం హైందవ సనాతన ధర్మం అవలంబిస్తున్న వారు భక్తి శ్రద్ధలు విశ్వాసంతో కూడి ఉన్న ఆచారములతో వ్యవహరిస్తూ ఉంటారు. హైందవ సనాతన ధర్మం అంటేనే సామాజిక బాధ్యత మరియు ప్రకృతి మనుగడకు మూలమై ఉంటుంది. ప్రతి విధానము ప్రకృతితో అనుబంధంతో కూడి ఉంటుంది. మనం చేసే ప్రతి వ్రతము, పూజ విధానము, పర్వము ప్రతిదీ ప్రకృతి వికాసానికి కారణమై ఉంటుంది. దానిలో భాగంగా మనం ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులను మరియు ఊర్ధ్వ మధ్య అధోగతులను సత్వ రజస్ తమో గుణములను ప్రతి దానిని 3 విభాగములుగా చూడడం అన్నది మన యొక్క సనాతన ధర్మం యొక్క విధానం. దానిలో ఏకత్వంలో అనేకత్వము, అనేకత్వంలో ఏకత్వము హైందవ సనాతన ధర్మం యొక్క ముఖ్య విధానం. పరమాత్ముడు ఒకడే అయినప్పటికీ గుణ విభేదము చేత క్రియా విభేదము చేత అతను ముగ్గురుగా ప్రకటితమై ఉన్నాడని, సృష్టి స్థితి లయములకు కారణభూతుడైన భగవంతుడు 3 రూపములతో గోచరం కావడం హైందవ సనాతన ధర్మంలో ముఖ్య విధానం అయినప్పటికీ ఒకే భగవంతుడు అనేక రూపములతోనూ అనేక రూపములు ఒకే భగవంతుడుగాను చూడడం అన్నది హైందవ సనాతన ధర్మంలోని రహస్యము. పలు విధములైన పదార్థముల యొక్క కలయిక వలన క్రియ జరుగుతుంది. పలు క్రియల వలన సృష్టి మనుగడ కొనసాగుతుంది. గాని వీటన్నిటికీ మూలం ఒకటే అన్నది మన సనాతన ధర్మం యొక్క విధానం. దానిని అనుసరించి శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము శక్తులుగాను, సృష్టి స్థితి లయాలను దేవతలుగాను మనం ఆరాధన చేస్తూ ఉంటాం. దానిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగాను, మహాశక్తి, మహాలక్ష్మి, మహాసరస్వతిగాను ఆరాధన చేస్తూ ఉంటాం. వీటి యొక్క సమ్మిళిత రూపము మనకు దత్తాత్రేయ రూపంలో దర్శనమిస్తుంది. అత్రి అనసూయల యొక్క ప్రియనందనుడు, చిన్న కుమారుడు మరియు దత్తాత్రేయుడు ఎలా జన్మించాడు, త్రిమూర్తుల యొక్క పరీక్షలో అనసూయాదేవి త్రిమూర్తులను చిన్న పిల్లలుగా మార్చినప్పుడు త్రిమూర్తుల యొక్క అభయంతో తన గర్భమున జన్మించిన దత్తాత్రేయుడు తన యొక్క శక్తిగా అనగాదేవి సమేతంగా మనకు దర్శనమిస్తూ ఉంటాడు. దత్తాత్రేయ భగవానుని యోగ శక్తి నుండి జన్మించిన శక్తి స్వరూపినిగా, త్రిదేవతల యొక్క శక్తిగా, సరస్వతి, లక్ష్మి, పార్వతులుగా మిశ్రమ రూపంలో ఈమె దత్తాత్రేయుని అనగా స్వామి యొక్క సమేత అనగాదేవిగా, భార్యగా, సౌభాగ్యదాయినిగా మరియు మృత్యు వాత్సల్యానికి ప్రతీకగా పూజించబడుతూ ఉంది. ఈమెను అనగాష్టమి రోజు పూజలు వ్రతములు చేస్తూ ఉంటారు. ప్రతి నెల అనగాదేవిని కృష్ణపక్ష అష్టమి రోజు లక్ష్మీదేవి స్వరూపముగా వ్రతం చేయడం విశిష్టమైన వ్రతములలో మహావ్రతముగా చెప్పుకుంటారు. ఈ అనగాదేవి వ్రతం స్త్రీ పురుష భేదం లేకుండా చేస్తారు. ముఖ్యంగా మార్గశిర మాసంలో వచ్చే కృష్ణపక్ష అష్టమిని అనగాష్టమిగా మనం పేర్కొని ఆ రోజు విశేషమైన పూజలు కూడా చేస్తాం. గాని ప్రతి నెల కృష్ణపక్ష అష్టమి రోజు అనగాదేవి యొక్క వ్రతం చేసుకోవడం మన యొక్క విధానంలో ఒకటి. అనగాదేవి యొక్క శక్తి శ్రీ దత్తాత్రేయుని యొక్క మిళిత రూపముగా దర్శనమిస్తుంది. ఆనంద కైవల్యమూర్తి త్రిమూర్తి స్వరూపుడు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని అనగాదేవి సమేత దత్తుని మనం అనగాష్టమి రోజు పూజించడం వలన శాశ్వతమైన మోక్షము, సకల ఐశ్వర్య సిద్ధులు, సకల భోగములు లభిస్తాయి. దివ్యాత్మ స్వరూపులారా, ముందుగా ధ్యానము చెప్పుకుందాం. అనగాష్టమి అనగాదేవికి వ్రతము మాత్రమే చేయబడి ఉన్నది. మంత్రములు విధానములు విద్యుక్తంగా చెప్పబడలేదు. ఎందుకంటే దత్తాత్రేయుని యొక్క రూపంలో మిళితమై ఉన్న అనగాదేవిని దత్తాత్రేయ యొక్క ఉపాసన వలనే ఆమెను అనుష్ఠించడం ఋషి యొక్క విధానంగా వస్తుంది. వ్రతకల్పము చేయడం అన్నది హైందవ సనాతన ధర్మం విధి. ఎందుకనగా ముఖ్యంగా మంత్ర విధులు, తంత్ర విధులు, యోగములు పురుషులకు మాత్రమే చేయబడుతూ స్త్రీమూర్తులకు వ్రతకల్పములు చేయబడి ఉన్నాయి. 367 వ్రతములు స్త్రీమూర్తులకు ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నాయి. స్త్రీ అంటే ఆరాధన అర్చనకు మూలమై ఉంటుంది. ఆరాధన అర్చనకు స్త్రీ లేనిదే జరగదు. కాబట్టి ఆమెకు వ్రతములను ఉద్దేశించి ఋషులు అందించి ఉన్నారు. కాబట్టి అనగాష్టమి రోజు అనగా వ్రతం చేయడం అన్నది విశేషమైన ఫలితాలు ఇవ్వగలదు. పురోహితునికి తెచ్చి మనం అనగాష్టమి వ్రతం కూడా ఇంట్లో చేసుకోవచ్చు. లేదు మేము అనగాదేవి యొక్క మంత్రమును తప్పనిసరి జపిస్తాం అన్నప్పుడు ముందుగా ధ్యాన శ్లోకం చెప్పి తర్వాత ఆమె యొక్క శ్లోకమును మననం చేసి అనగాదేవి యొక్క మంత్రము అనగా సంపుటీకరణ సాధారణ మంత్రమును కనీసం 108 లేక 8 మాలలు జపం చేసి అనగాదేవి యొక్క అనుగ్రహం పొందవచ్చు. ఇప్పుడు అనగాదేవి యొక్క ధ్యానము చెప్పుకుందాం. ధ్యానము. పద్మాసనోత్తన
మనోజ్ఞపాదం పద్మం దదానామభయం చాపాన్యోః యోగస్థిరం నిర్భర కాంతి పుంజం దత్తం ప్రపద్యే నగానామధేయం. పద్మాసన స్థితై మనసులో తలంచుకున్న మాత్రమున తన భర్త మనసులో ధ్యానం చేసిన మాత్రమున నెరవేర్చగల తన పాదములను సేవిస్తూ అభయ హస్తముతో యోగంలో సుస్థిరంగా ఉండేందుకు నిర్భర కాంతి పుంజము వలె దత్తుని స్వరూపంలో మనకు దర్శనమిస్తున్న అనగాదేవి నామధ్యేయముతో మనకు అనుగ్రహిస్తున్న శ్రీ అనగాదేవికి ధ్యానిస్తూ ఉన్నాను. ఇలా చెప్పిన తర్వాత ఆమెను ఈ స్తోత్రముతో కొంచెం స్తుతించి తర్వాత వ్రతము పూజ విధులు గావించుకోవచ్చు. ప్రతిరోజు కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత దత్తస్వామి సమేత అనగాదేవి యొక్క పటమును ఉంచి ఆమెను యథాశక్తి షోడశోపచార పూజ లేక పంచ పూజలు చేసిన తర్వాత ధ్యానము చెప్పి ఈ శ్లోకమును కనీసం 8 సార్లు అయినా సరే చెప్పి మంత్రమును 108 సార్లు మననం చేసుకోవచ్చు, జపించుకోవచ్చు. ఎర్రని వస్త్రములు, ఆకుపచ్చని పసుపు వస్త్రములు శ్రేయోదాయకము. ఇప్పుడు శ్రీ అనగాదేవి యొక్క స్తోత్రము చెప్పుకుందాం. స్తోత్రము. పద్మాసనస్తాం పద్మయుగ్మ నుపురాం పద్మం దదానాం అభయం చాపన్యోః యోగేర్ద సమ్మేళిత నిశ్చలక్ష్మీం దత్తానురక్తమనఘాం ప్రపద్యే. ఇలా స్తోత్రం చెప్పిన తర్వాత శ్రీమాతను ప్రార్థించిన తర్వాత మనం మంత్రమును ప్రత్యక్షంగా చెప్పించుకోవచ్చు. ఈ మంత్రము సాధారణ సంపుటీకరణ మంత్రము. శ్రీ దత్తస్వామి సమేత అనగాదేవిని మనం పూజించడం, ధ్యానించడం, మననం చేయడం, ఈ మంత్ర జపం చేయడం వలన అనగాదేవి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. మంత్ర విధులు గావించేవారు, మంత్ర ఉపాసనలు చేసేవారు, పూజాది విధులు గావించేవారు ఒకటి గాయత్రి ఉపాసనైనా చేయాలి, లేక దత్త ఉపాసనైనా తప్పనిసరి చేయాలి, లేదా దత్తుని యొక్క ఉపాసన పురస్కరణైనా పూర్తి చేసి ఉండాలి, లేదా తంత్ర విధులందు ఎటువంటి ముందు అడుగు పడదు. అయితే ప్రతి వారికి దత్తుని యొక్క ఉపాసన చెప్పడం అన్నది చాలా పెద్దదిగా మారుతుంది కాబట్టి గురువులే ఆ దత్త ఉపాసనను అనుగ్రహించి వారు ప్రత్యక్ష మంత్రములు ఇస్తున్నారు. లేకపోతే తప్పనిసరి దత్తుని యొక్క ఉపాసన చేయకుండా ఎటువంటి ఉపాసనలు కూడా ముందుకు సాగవు. అందులోనూ తంత్రయోగములు అసలు సాగవు. ఎందుకనగా ప్రతి మంత్రమునకు, ప్రతి యంత్రమునకు శివుడు ఖేలలు అనగా శేలలు వేసి ఉన్నారు. ఆ ఖేలలను తొలగించాలంటే దత్తుని యొక్క అనుగ్రహం తప్పనిసరి ఉండాలి. కాబట్టి దానిని అనుసరిస్తూ మీరు ఉపాసనలు చేయవలసి ఉంటుంది. కాబట్టి మీరు అనగాదేవి సమేత దత్తుని యొక్క మంత్ర జపం చేయడం వలన కూడా మీకు తంత్రయోగములు, మంత్రయోగములు, నిష్ఠాది విధులు చేసేందుకు అర్హత కూడా లభిస్తుంది. ఇప్పుడు సాధారణ సూక్ష్మదాయి శ్రీ దత్త సమేత అనగాదేవి యొక్క మంత్రము ఓం శ్రీ అనగాదేవి సమేత శ్రీ అనగా స్వామినే నమః. మంత్రం మరోసారి ఓం శ్రీ అనగాదేవి సమేత శ్రీ అనగా స్వామినే నమః. మంత్రం మరోసారి ఓం శ్రీ అనగాదేవి సమేత శ్రీ అనగా స్వామినే నమః. దివాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి, ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.